హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే కనుక వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి చేయొచ్చు అనేది ఉంటుంది. సో మన సైట్ వచ్చేసరికి ఏంటంటే కనుక digitalITtraining.com. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కనుక digitalITtraining@gmail.comకి మీకు కెరియర్ ఉంటే పంపించవచ్చు. అట్లాగే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఒకటి మెన్షన్ చేసాం, 8179985049. సో ఈ కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్, SEO, డేటా సైన్స్, బ్లాక్ చైన్, AngularJS, DevOps ఇలా అన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్, SAP కోర్సెస్, అట్లాగే డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో మీకు ఇందులో ఏ కోర్స్ కావాలనుకుంటే కనుక మీరు ఆ కోర్స్ గురించి ఇక్కడ మన సైట్లో చూడవచ్చు. మొత్తం అంతా ఇండివిజువల్గా ఏది కావాలంటే కనుక ఆ డేటాబేస్ మీకు ఇక్కడ దొరుకుతుంది. సో మీరు ఏదైనా కోర్స్ కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. మాది ఇక్కడ హైదరాబాద్. సో ఇక్కడ మనకి ట్విట్టర్లో పేజ్ ఉంది, అట్లాగే ఫేస్బుక్లో కూడా పేజ్ ఉంది, మీరు లైక్ చేయొచ్చు. సో ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కనుక వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. సో వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే, సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే కనుక ఒకసారి డెఫినేషన్ చూద్దామా. సో ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం లేదు. సో మనం ఇక్కడ మన దగ్గర కొంత బిజినెస్ అనేది ఉంటుంది, లేకపోతే సర్వీస్ అనేది ఉంటుంది. ఆ సర్వీస్ని కానీ బిజినెస్ని కానీ మనం ఏం చేయాలంటే ప్రమోట్ చేయాలి. ప్రమోటింగ్ అవర్ ఓన్ బిజినెస్ ఈజ్ కాల్డ్ డిజిటల్ మార్కెటింగ్ త్రూ ఆన్లైన్ ఛానల్స్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, డిజిటల్ మార్కెటింగ్ రిఫర్స్ టు అడ్వర్టైజింగ్ డెలివర్డ్ త్రూ డిజిటల్ ఛానల్స్ సచ్ యాజ్ సెర్చ్ ఇంజిన్స్, వెబ్సైట్, సోషల్ మీడియా, ఈమెయిల్ అండ్ మొబైల్ యాప్స్. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే కనుక మనకి సోషల్ మీడియా, ఈమెయిల్, మొబైల్ యాప్స్ ద్వారా ఏం చేస్తామంటే మన బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటాం అనమాట. సో ఎందుకు ప్రమోట్ చేయాలి అంటే కనుక, సో గూగుల్లో నాకు ఒకటి ఏదైనా కావాలి, సో నాకేం కావాలి నేను చూస్తున్నానంటే కనుక నాకు హోటల్స్ అనేది కావాలి. సో హోటల్స్ అని కొట్టినప్పుడు నాకు ఇక్కడ చాలా వస్తున్నాయి. హోటల్ బుకింగ్, ఫైండ్ యువర్ ఐడియల్ హోటల్ అండ్ సేవ్ అని చెప్పి వస్తున్నారు. ఇక్కడ కొన్ని లిస్టెడ్ అయినాయి, ఇక్కడ కొన్ని సైట్స్ వస్తున్నాయి. మేక్మైట్రిప్.com వస్తుంది, ట్రివాంగో వస్తుంది, గోయిబో వస్తుంది, ఇంకా ఇవన్నీ వస్తున్నాయి. సో వీళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే కనుక ఇది డిజిటల్ మార్కెటింగ్ చేశారు. డిజిటల్ మార్కెటింగ్ అంటే కనుక మన బిజినెస్ యొక్క మొత్తం డీటెయిల్స్ అని ఒక సైట్లో పెట్టి ఆ సైట్ని ప్రమోట్ చేస్తాం. ఆ సైట్ని ప్రమోట్ చేయడం ద్వారా మనకేం కావాలంటే కనుక లీడ్స్ కావాలంటే ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మనది అనేది కనబడాలి. సో దానికి చేసే ప్రాసెస్ అంతా కూడా డిజిటల్ మార్కెటింగ్ అనమాట. సో గూగుల్లో కనబడడం అనేది ఉంటుంది, మనం ప్రమోషన్ చేసుకోవాలి, బ్రాండింగ్ చేసుకోవాలి, అట్లాగే చాలా చేసుకోవాలి. సో ఇందులో డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు అంటే కనుక, సో మనం ఒక కంపెనీకి ఆఫ్లైన్లో బిజినెస్లో ఒక పర్మనెంట్ అంటే ఫిజికల్ అడ్రస్ ఎంత ఇంపార్టెంటో ఆన్లైన్లో ఒక సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా సైట్ ఇంపార్టెంట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక మనం ఒక సైట్ని బిల్డ్ చేసుకుంటాం. అవి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా బిల్డ్ చేసుకుంటాం. ఆ బిల్డ్ చేసుకున్న ప్లాట్ఫామ్స్ బ్లాగర్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకా చాలా సైట్స్ ఉన్నాయి. PHP కావచ్చు, జావా కావచ్చు, ఇంకా వర్డ్ప్రెస్ కావచ్చు, చాలా కావచ్చు. సో అన్నిటి ద్వారా ఒక సైట్ బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసిన సైట్కి ప్రమోట్ చేయాలి. సో దాన్ని మేజర్గా ఏం చేస్తామంటే డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తాం. ఎలా ఏ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రమోట్ చేస్తామంటే కనుక మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్స్ కానీ లేకపోతే టైప్స్ అంటారు, కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్స్ అంటే ఇక్కడ బేసిక్గా ఏం చెప్తున్నారు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, పేపర్ క్లిక్ అడ్వర్టైజ్మెంట్. సో దీన్నే PPC అంటాము, లేదంటే కనుక అఫిలియేటెడ్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ అంటున్నారు. సో ఇలా చాలా మంది చెప్తారు. సో ఇందులో నేను చేసే ఒక ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే కనుక SEO అనమాట. ఏంటిదండి SEO అంటే ఏంటంటే కనుక మన బిజినెస్కి సంబంధించిన కీవర్డ్తో, అంటే మన సర్వీస్ కానీ మన ప్రొడక్ట్ కానీ లేకపోతే మనం సంబంధించిన కీవర్డ్తో గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మనది టాప్లోకి రావడానికి చేసే ప్రాసెస్నే SEO అంటాం. సో SEO అంటే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ నేను ఒక ట్రైనింగ్ గురించి చూస్తున్నాను. ఏం ట్రైనింగ్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ అని కొట్టాను.
సో స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ అని కొట్టంగానే నాకు ఇక్కడ లోకల్ బిజినెస్ లిస్టింగ్ అంటాం అనమాట. సో అంటే మనం ఉన్న మ్యాప్ ఏరియాని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకొని గూగుల్ ఏం చేస్తుందంటే మన ఏరియాలో మనం ఉన్న ఏరియా దగ్గర నుంచి ఒక సర్టెన్ రేంజ్లో మనం సెర్చ్ చేసిన కీవర్డ్తో ఏమన్నా షాప్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ వాళ్ళు లిస్ట్ చేసుకుంటే, నాది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నేను స్పోకెన్ ఇంగ్లీష్ లిస్ట్ చేసుకుంటే నాది చూపిస్తాడు. సో వేరే వాళ్ళు ఎవరైనా స్పోకెన్ ఇంగ్లీష్ ఎవరైతే లిస్ట్ చేశారో గూగుల్ మ్యాప్లో, సో వాళ్ళందరూ నేరుగా చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ వస్తున్నాయి, వీటితో మనకి కొంత పని లేదు, ఇది పక్కన పెట్టేసండి. సో స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ అని కొట్టంగానే సో ఇక్కడ ఖురాన్ వచ్చింది. సో ఇది ఓపెన్ సైట్, దీంతో మనకు పని లేదు. సో నెక్స్ట్ ఏ సైట్ వచ్చిందంటే కనుక IELTSguru.com అని ఒక సైట్ వచ్చింది, EnglishLabs.in అని వచ్చింది, సో Results.in అని చెప్పి వచ్చింది, Sulekha.com వచ్చింది, Sulekha.com, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్.net వచ్చింది. సో ఇవే వచ్చినాయి. ఇంకా మనకు తెలియకుండా చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి. సో ఎందుకు ఇవే వచ్చినాయి అంటే కనుక వీళ్ళు SEO చేశారు. ఏ కీవర్డ్తో యూజర్ సర్చ్ టర్మ్ని క్వీరీ అంటాం అనమాట. యూజర్ సర్చ్ క్వీరీని ఏమంటాం అంటే కీవర్డ్ అంటాం. సో ఈ కీవర్డ్ అనేది యూజర్ ఏం చేస్తున్నాడంటే కనుక సెర్చ్ చేస్తున్నప్పుడు అతని రిక్వైర్మెంట్ తగ్గట్టుగా గూగుల్ ఏం చేస్తుందంటే, గూగుల్కి ఎవరైతే ఇండెక్స్ అంటే లింక్ చేశారో వాళ్ళ సైట్లో ఉన్న డేటాని దాని మీద బేస్ చేసుకొని, కంటెంట్ని బట్టి బేస్ చేసుకొని సో గూగుల్ చూపించడం అనేది జరుగుతుంది. సో అందులో మనకి రిక్వైర్మెంట్ ఉందనుకోండి, సో క్లిక్ చేసిన తర్వాత యూజర్ మన పేజ్లోకి ల్యాండ్ అయ్యాడు. సో దీని టాప్లోకి రావాలంటే కనుక మన సైట్ అనేది, సో దీనికి మనం చేసే ప్రాసెస్ ఏంటంటే SEO ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ అనేది ఉంటుంది. సో ఆన్ పేజ్ అంటే కనుక మనకి కీవర్డ్స్ ఉంటాయి, కీవర్డ్స్ని ప్లేస్ చేయడం కానీ సైట్ స్పీడ్ కానీ, లేకపోతే సైట్లో ఉండే బ్యాక్ లింక్స్ అనేది కొన్ని తెచ్చుకునే ప్రాసెస్ ఉంటుంది. సో సైట్లో టైటిల్ ఏం పెట్టాలి, సో మెనూస్ ఎట్లా ఉండాలి, కంటెంట్ ఏమి ఉండాలి, రిజిస్ట్రేషన్ ఫామ్ ఎక్కడ ఉండాలి, సో సైట్ స్పీడ్ ఎంత లోడ్ అవుతుందంటే, నేను ఇప్పుడు నా సైట్ ఉంది, నా సైట్ రిపేర్ ఉందా లేదో మీరు చెక్ చేయాలనుకోండి, వెంటనే ఇప్పుడు రిఫ్రెష్ కొట్టంగానే ఏమవుతుంది, వెంటనే ఓపెన్ అయిపోతుంది. సో ఇది నెట్ స్లో ఉండడం మూలంగా వస్తుంది తప్పించి వెంటనే ఏమవుతుంది, తక్కువ ఓపెన్ అయిపోతుంది. సో కొన్ని సైట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఈ పేజ్ లోడ్ అవుతూ ఉంటుంది, నెట్ స్లో ఉండడం మూలంగా ఇది లోడ్ అవుతుంది, కానీ పేజ్ మటుకు అట్లాగే ఉంటుంది. సో ఈ స్పీడ్ బాగుందా లేదా, ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి SEO ఆన్ పేజ్ పరంగా. ఆఫ్ పేజ్ అంటే ఏం చేస్తామంటే కనుక సైట్ని తీసుకెళ్ళి డిఫరెంట్ సైట్స్లో సబ్మిషన్స్ చేస్తాం. అంటే గూగుల్కి ఏంటంటే కనుక గూగుల్ అనేది ఎక్కువ మంది ఈ సైట్ గురించి అవుట్ సైడ్ మాట్లాడుకుంటున్నారు అనుకుంటే అలా మనం మాట్లాడుకునేటట్టుగా చేస్తే అంటే దాన్ని ఏమంటామంటే ఆఫ్ పేజ్ అంటాం. సో ఆఫ్ పేజ్ అంటే కనుక ఆఫ్ పేజ్ సబ్మిషన్స్ సో ఏమేమి ఉంటాయి, చాలా ఉంటాయి. సో దానికన్నా ఒక్కసారి ఆన్ పేజ్ SEO టెక్నిక్స్ అంటే ఏమొస్తాయి ఒక్కసారి చూద్దాం. సో ఏం చెప్తున్నాడు, పేజ్ టైటిల్ ఇంపార్టెంట్ SEO ఫ్యాక్టర్ అంటున్నాడు. సో SEOలో ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడు ఒక పేజ్ తీసుకుంటున్నాను, ఏంటి నా పేజ్ బెస్ట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక పేజ్. అంటే సైట్లో మనకి చాలా పేజెస్ ఉంటాయి, హోమ్ పేజ్, డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక పేజ్ ఉంది, SEO పేజ్ ఉంది, పేజెస్ ఉంటాయి, పోస్ట్స్ ఉంటాయి. సో అది మన ఇంట్రెస్ట్, మనం క్రియేట్ చేసుకుని మన రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. సో పోస్ట్ అంటే ఏంటంటే కనుక డైలీ యాడ్ అవుతూ ఉంటుంది. పేజ్ అంటే ఇప్పటికి చేంజ్ అవ్వకుండా ఉండే మన కంటెంట్ ఉందనుకోండి, అబౌటేజ్ ఉంది, సో నేను ఇవాళ రాసినా రేపు రాసినా 10 days తర్వాత రాసినా కూడా సేమే ఉంటుంది. సో కానీ పోస్ట్, సో నేను ఏదైనా న్యూస్ సైట్ చూస్తున్నాను, ఇవాళ ఒక క్రైమ్ రిపోర్ట్ అనే పేజ్లో ఏం చేస్తానంటే పోస్ట్ ఇవాళ మారుతుంది, మళ్ళీ రేపు మారుతుంది, ఎల్లుండి మారుతూ ఉంటుంది. సో లేదు మూవీ రివ్యూ అనుకోండి, అదొక పోస్ట్ రాస్తాం, ఇవాళ పోస్ట్ వేస్తాం, రేపు పోస్ట్ వేస్తుంటాం. సో మన కంటెంట్ అనేది మారకుండా ఉంటే దాన్ని ఏం చేస్తామంటే పేజ్ కింద, స్టాటిక్ పేజ్ కింద కాకుండా డైనమిక్ పేజెస్, స్టాటిక్ వెబ్సైట్స్, డైనమిక్ వెబ్సైట్స్ అని ఉంటాయి, అవి సెకండరీ చూసుకోవచ్చు. సో ఆన్ పేజ్లో ఏమంటే మెటా ట్యాగ్స్, URL స్ట్రక్చర్స్. అంటే URL స్ట్రక్చర్ అంటే నా URL చూడండి, సో నా URL ఎట్లా ఉంటుందంటే కనుక బ్లాక్ చైన్ ట్రైనింగ్ తీసుకుంటే కనుక బ్లాక్ చైన్ అని వస్తుంది. సో బ్లాక్ చైన్ అని పెట్టాను కాబట్టి బ్లాక్ చైన్ అని వస్తుంది. ఇంకా వేరేది ఏమన్నా పెట్టుంటే కనుక దాన్ని అక్కడ నుంచి మెన్షన్ చేసుకోవచ్చు మనం. సో ఇంకా SEO డిజిటల్ మార్కెటింగ్ ఏమైనా వస్తుంది చూడండి, సో డిజిటల్ మార్కెటింగ్ ఏమవుతుందంటే డిజిటల్ మార్కెటింగ్ అని వస్తుంది. సో అది URL అనేది కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. SEO కోర్స్ కంటెంట్ అని వస్తుంది. సో AngularJSకి ఏమైనా వస్తుంది, AngularJS అని వస్తుంది, DevOpsకి ఏమైనా వస్తుంది, DevOps అని చెప్పి వస్తుంది. సో ఇట్లా URLని బిల్డ్ చేసుకోవాలి. సో హోమ్ పేజ్ URL ఉంటుంది, దీని తర్వాత నుంచి మనం బిల్డ్ చేసుకొని మన కీవర్డ్ అనేది ఉండేటట్టుగా చెక్ చేసుకోవాలి. కీవర్డ్ డెన్సిటీ అంటే కనుక ఎన్ని టైమ్స్ మనం ఒక కీవర్డ్ని, సో ఈ ఫలానా కీవర్డ్తో కొట్టినప్పుడు యూజర్కి నేను రావాలనుకుంటున్నామో దాన్ని కీవర్డ్ని ఏం చేయాలంటే మనం డెన్సిటీ
ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ రిపిటేషన్ అనమాట, అది 300కి 3% అట్లా ఉంటుంది. అది మీకు నెక్స్ట్ అప్కమింగ్లో ఉంటుంది. ఇమేజ్కి ఎస్ఈఓ చేయాలి. ఇమేజ్కి ఎస్ఈఓ అంటే ఇమేజ్కి కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి ఎస్ఈఓ చేస్తే కనుక ఇమేజ్ ఎస్ఈఓ అయిపోతుంది. సో ఇంటర్నల్ లింకింగ్ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్లోకి, లేకపోతే మనం లాస్ట్ పేజ్లో నుంచి ప్రీవియస్ పోస్ట్కి ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇవన్నీ చేసే టాపిక్స్ అన్నింటినీ ఆన్ పేజ్ అంటాం. ఆన్ పేజ్ కింద కొన్ని యాక్టివిటీస్ వస్తాయి. అట్లాగే నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే కనుక ఆఫ్ పేజ్ టెక్నిక్స్ అని కొట్టండి ఒకసారి. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్ ఏమంటున్నాడు, కంటెంట్ క్రియేట్ చేయమంటున్నాడు, రీచ్ ఎక్కువ పెరగాలంటున్నాడు. ఇక్కడ నుంచి ఏం చేసుకుంటున్నాం, సోషల్ మీడియా ఎంగేజ్మెంట్, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్, అట్లాగే ఫార్మ్ సబ్మిషన్స్, డైరెక్టరీ సబ్మిషన్స్ అంటాం. సో మీరు క్లాసిఫైడ్స్ చూసుంటారు, మీకు తెలిసిన జనరల్గా అందరికి తెలిసే క్లాసిఫైడ్స్ ఏంటంటే కనుక క్విక్కర్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటిలో లింక్ చేయడం మూలంగా ఏంటి మనకంటే కనుక అక్కడి నుంచి ఏమవుతుందంటే యూజర్కి ట్రాఫిక్ అనేది వస్తుంది, మన సైట్కి ట్రాఫిక్ అనేది వస్తుంది. మన హోమ్ పేజ్ యూఆర్ఎల్ కానీ లేకపోతే ఇంటర్నల్ పేజెస్ యూఆర్ఎల్ వేస్తాము, అట్లాగే దానికి సంబంధించిన కంటెంట్ని కూడా మనం ఏం చేస్తామంటే అక్కడ వేయడం అనేది జరుగుతుంది. సో ఇలా వేయడం మూలంగా ఏమవుతుందంటే కనుక మన సైట్కి బ్యాక్ లింక్స్ అనేది వస్తుంది. బ్యాక్ లింక్స్ రావడం వల్ల ఏమవుతుందంటే కనుక మన సైట్ టాప్లోకి వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎక్కడ ఎవరైనా యూజర్ సర్చ్ క్యూరీతో కొట్టినప్పుడు సో మన సైట్ టాప్లోకి వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇవి 13 20లో ఉంది. సో ఇది 23 పొజిషన్లో ఉంది. ఎవరు, blogersneet.com అనేవాళ్ళు. సో వీళ్ళు ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ బాగా చేస్తుంటే ఈ సైట్కి ఆటోమేటిక్గా మనం ఈ కీవర్డ్తో కొట్టినప్పుడు 21 పొజిషన్లో వచ్చింది. నెక్స్ట్ టైం ఏం చేయొచ్చు అంటే 1 2 3 4 పొజిషన్లో రావచ్చు, అది చెప్పలేం. సో అది బేస్డ్ ఆన్ ఎస్ఈఓ ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ చూసుకున్న తర్వాత మనకేం కావాలి అంటే కనుక యూజర్ సర్చ్ క్వెరీ చేసినప్పుడు సో బ్యాక్ లింక్స్ అనేది రావాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కనుక నేను ఏదైనా సెర్చ్ చేశాను, బస్ టికెట్స్ అని చెప్పి సెర్చ్ చేశాను. సో నేనేం చెప్పాను, యూజర్ సర్చ్ క్వెరీనే కీవర్డ్ అంటాం. సో ఈ కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు నా సైట్ వచ్చేటట్టుగా నేను డిజైన్ చేసుకున్నాను. సో ఇవి వచ్చినాయి, redbus.in వచ్చింది, yatra.com వచ్చింది, goibo.com వచ్చింది, మేక్మైట్రిప్ వచ్చింది. సో ఎందుకు ఈ 4th పొజిషన్లో ఉందంటే వీళ్ళు చేసిన ఎస్ఈఓ ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ మూలంగా ఈ సైట్ అనేది ఇలా ఉంది. సో దీని నుంచి మీరు డిసైడ్ చేసుకొని మీ సైట్కి ఎస్ఈఓ ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ చేయండి. సో మీకు ఒకవేళ ఎస్ఈఓకి రిలేటెడ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రైనింగ్ ఏదైనా కావాలంటే కనుక మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు అందులో ఈ కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి అప్రోచ్ అయితే కనుక మీకు కావాల్సిన మొత్తం ఎస్ఈఓ టాపిక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నా పేరు అనంత్. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ ఏంటంటే కనుక 8179950499. సో ఎస్ఈఓ మొత్తం కూడా మన దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోర్స్ కంటెంట్ అనేది ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి కోర్స్ కంటెంట్ వాచ్ చేయండి. అట్లాగే రియల్ టైమ్ సినారియోస్తో కూడా మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, మిగతా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇంకేం టాపిక్స్ ఉన్నాయనేది మనం మిగతా వీడియోస్లో చూద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ కొట్టండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ మీద న్యూ టాపిక్స్ అలాగే న్యూ టెక్నిక్స్ టిప్స్ లాంటి వీడియోస్ కావాలన్నా కూడా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే కనుక మేము పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా ముందే వస్తుంది. సో అప్పుడు మీరు మళ్ళీ విడిగా సెర్చ్ చేయాల్సిన పని అయితే ఉండదు. ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి మన ఛానల్ని. కొత్త వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో ఒకసారి మన డిజిటల్ ఐడి ట్రైనింగ్ మీరు ఒకసారి చూస్తే ఎలా ఉంటుందనేది చూడడానికి నేను చూపిస్తున్నాను. సో ఇది నా యూట్యూబ్ ఛానల్ డిజిటల్ ఐడి ట్రైనింగ్ ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ చూడండి. సో మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఈ కాంటాక్ట్ నెంబర్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ కూడా చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా డిజిటల్ మార్కెటింగ్, అట్లాగే మీకు ఇంకా ఏదైనా కోర్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా, ఇక్కడ లేని కోర్సెస్ కావాలన్నా కూడా మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.